రాష్ట్రంలో రెండవ కొమురవెల్లిగా పేరుగాంచిన మల్లన్నస్వామి ఆలయంగా మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని గడ్డిపెద్దాపురం గ్రామంలో మల్లన్నస్వామి ఆలయం ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయంలో ఉత్సవాలు రేపటి నుండి 4 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. రేపు అనగా 21న మల్లన్న రేణుకా ఎల్లమ్మలకు బోనాలు సమర్పించి 22వ తేదీన బండ్ల ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తారు. 23న లంక దహనం కార్యక్రమం, 24న బండ్ల తిరుగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ నిర్వాహకులు తెలిపారు. కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మల్లన్నను దర్శించుకుని తమ కోరికలను తీర్చుకోవాలంటూ ఆలయ అర్చకులు అంటున్నారు. ఇప్పుడైతే మొదలు అదే వచ్చింది కదా స్వామి. గ్రామము గడిపెద్దాపూరు, మెదక్ డిస్టిక్, అల్లాదుర్గ మండలి, ఫస్ట్ సిద్దిపేట జిల్లా, ఫస్ట్ కొమరవెల్లి, తర్వాత సెకండ్ గడిపెద్దాపూరు, అందోల్ నియోజకవర్గము, అల్లాదుర్గ మండలి. పూర్వము పురాతనమైన గుడి దేవాలయము ఇక్కడ నిర్మించబడింది. చాలా దూరంకి వెళ్ళి వస్తారు. దూరంకి వెళ్ళి గుల్బర్గా, దెగ్లూరు, మనూరు, బిదరు, రాయకోడ్ మండల్, జహీరాబాద్ మండల్, జహరా సంగం మండల్, వీళ్ళంతా చాలా పురాతన దేవం చూసిన కాదులు. ఇది రెండవది. ఇప్పుడు సోమవారం ప్రత్యేకంగా కడపగడుగుడు ప్రతిష్ట కడపగడుగు ప్రారంభమైంది. మంగళవారము బోనాలు, బుధవారము బండ్లు, బేస్తవారము సాయంత్రము 7 గంటలకు లంక దహనము, శుక్రవారము పాజిబండ్లు, తిప్పబండ్లు. కావున దూరం ప్రాంతాల వారు బిజ్లీపురం, మరవెల్లి, కేరూరు, తాలెల్మి, అక్సన్పల్లి, బుడ్డాయపల్లి, జోగిపేట, సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట, మెదక్ డిస్టిక్ మొత్తం వాళ్ళు వచ్చి చాలా దర్శనాలు చేసుకొని పోతారు. కావున ఇట్టి సందర్భంలో దేవునికి అందరూ ఆహ్వానాలు ప్రార్థించగల యొక్క మనవి. నా పేరు అభినయ. నేను మా ఊరి పేరు గడిపెద్దాపూర్. నేను పూర్వకాలం నుంచి మా ముత్తాతల నుంచి జరుపుకుంటున్న ఈ జాతర. ఎందుకంటే రేపు ఇవాళ కడపగడుగురు, రేపు బోనాలు, ఎల్లుండి బండ్లు ఇట్లా జరుపుకుంటారు. ఇవాళ నేను వచ్చిన ఎప్పుడు రాలే ఈ గుడికి అనేసి ప్రత్యేకంగా ఇవాళ వచ్చినాం. మేము ఈ జాతర ఏంటంటే బాగా జరుగుతుందనేసి వస్తున్నాం. ఇలా కడపగడుగు ఉందనేసి వచ్చినాం మేము. ఎందుకంటే బాగా అనిపిస్తుంది అనేసి. దేవుడు మహిమగల దేవుడు అంట. ఫస్ట్ కొమరవెల్లిలో వెలిసిన దేవుడు, సెకండ్ ఈ గడిపెద్దాపూర్ అందోల్ నుంచి ఈ జాతర. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎర్రారం నుంచి జరుపుకుంటారు. ఇక్కడ మీ ఏంటంటే ఇక్కడ జాతర అనేది చాలా మహిమగలది. ఈ దేవుడు
కోరింది ఇస్తాడంట. ఏంటంటే ఇక్కడ మేము చాలా చూడడానికి వచ్చినాం కానీ అలా ఏం జరుగుతలేదు. అందుకనేసి దేవుడు చాలా మహిమాల దేవుడు. మేము ఉంటున్న ఇక్కడైతే మేము ఉంటలేము. ఫస్ట్ ఊరు మేము సెకండ్ మేము బొంతపల్లిలో ఉంటాము. బొంతపల్లికి వెళ్ళి ఇలా వచ్చినాం. ఎప్పుడైనా సరే కానీ మేము ఎప్పుడు ఇక్కడికి రాము. బొంతపల్లికి వెళ్ళి మేము ఎందుకనేసి మేము అక్కడనే చదువుకుంటాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మేము వస్తలేము. ఇప్పుడు పండగలకి ఇక్కడికి వెళ్ళి వస్తున్నాం. పండగలకి అక్కడికి వెళ్ళి ఇక్కడ జాతర ఉందనేసి ఇప్పుడు వచ్చినాం. ఇక్కడ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మేము వచ్చినాం.